పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగిలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. గత 15 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న రెండో వార్డ్ మల్లెమనుగూడకు చెందిన మహమ్మద్ ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడంతో మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మహమ్మద్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిఖార్సైన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో ఎల్లప్పుడూ సముచిత స్థానం మరియు గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చేరికల అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ఉన్నామని, మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే పరిగి మున్సిపాలిటీకి నిధుల వరద పారుతుందని, అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఎంతో కార్యకర్తలుగా వెన్నట్టు ఉండి ఎంతో పని చేశాను వాళ్ళ కోసం. కానీ నాకే సీట్ ఇవ్వలేదు. నేను బీఆర్ఎస్ రెబల్గా పోటీ చేశాను. బట్ మా స్నేహితుడు ఆరిఫ్ పటేల్ ఉన్నాడు, అతనికి నేను సహకరించి అందరి ద్వారా నేను కూడా పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. రామ్మోహన్ రెడ్డి సార్ పరిగి మున్సిపాలిటీలో సెకండ్ వార్డు నుంచి మహమ్మద్ గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కార్యకర్తగా పనిచేస్తే వాళ్ళు కనీస గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా తను కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిగి అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు, అదేవిధంగా ఆరిఫ్ను గెలిపిస్తాను అని చెప్పి తను శపథం తీసుకోవడం జరిగింది. ఈరోజు దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తనతో పాటు ఇక్కడ కూడా 50 మంది కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా మీకు కూడా భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నాను కాబట్టి మున్సిపాలిటీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. కాబట్టి మీకందరికీ నాకు విన్నపం, పరిగి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నా విన్నపం ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటేసి పరిగి అభివృద్ధిని చూసి గత 2 ఏళ్ల పాలన చూడండి, 10 ఏళ్ల పాలన చూడండి, చూసి మీరు ఓటేయండి అని పరిగిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా నేను కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే.